నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. సో ఇక చివరి రాశి అయిన మీన రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందమ్మా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1/10/2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1/10/2024 31/10/2024 వరకు మనం చెప్పుకుందాం. ఈ ఛానల్ని మీరు ఎంతకాలం నుంచి కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కనుక ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ప్రతి వారం చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి విషయాల దగ్గర నుంచి అయ్యవారి విషయాల వరకు, జాతక చక్రాలు, జాతక పొంతనలు, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా, పెళ్లి సంబంధాలు కావాలన్నా, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా మీకు 17 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నాము. అందుకని ఈ విషయాలన్నీ గమనించుకొని మీరు కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అది జాతక చక్రాలు ఏ విషయంలో అయినా సరే నన్ను స్వయంగా సంప్రదించవచ్చు. 9866044439కి మీరు వాట్సాప్ పంపించండి. తప్పనిసరిగా మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. మాస ఫలాలు కార్యక్రమంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 13వ తారీఖున శుక్రుడు భాగ్యరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అన్ని విధాల సౌభాగ్యాలన్నీ కూడా మీ ఇంట వెల్లివిరుస్తాయి. 13వ తారీఖు వరకు ఒక ఎత్తు, 13వ తారీఖు నుంచి మీకు అన్ని విధాలకు కూడా బాగుంటుంది. తర్వాత మిగతా గ్రహాలు మాత్రం మీకు అనుకూలత లేదు, ప్రతికూలంలోనే ఉన్నాయి. అందువలన 13వ తారీఖు వరకు కాస్త ఓపిక పట్టండి. అక్కడి నుంచి కొంచెం పరిస్థితి బాగుంటుంది. ఈ నెల మొదటి నుంచి 12వ తారీఖు వరకు కొంతవరకు పరీక్షాకాలమే. ఎందుకంటే ఏదైనా సరే జాక్పాటు ముందు ఉందంటేనే కదా మనకి ఆనందంగా ఉంటుంది. అమ్మాయి 10 రోజులు అలాగలాగా చేసుకుంటే శుక్రుడు వస్తాడట, బాగుంటుందట, ఆ విధంగా అనుకుంటాం కదా, అదనమాట. తర్వాత విషయంలో ఏంటంటే శారీరకంగా, మానసికంగా బలం తగ్గుతుందండి. అంటే కష్టపడలేరు. అలా అనేసి కనీసం మానసికంగా ఒత్తిళ్ళు, రకరకాల ఆలోచనల ఒత్తిళ్ళు, టెన్షన్స్, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. కాస్త జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు కాబట్టి సూర్య నమస్కారాలు మానకుండా, విడవకుండా చేసుకోండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం అంటారు కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదవడం మానకండి. చదవకపోయినా పర్వాలేదు, వినండి బాబు చాలు. ప్రతి విషయంలోని కాస్త
జాగ్రత్తగానే ముందుకు అడుగులు వేయాలి. అంతేగాని నేను ఏం పర్వాలేదు నాకు తిరుగులేదు అని అనుకోకండి. జాగ్రత్తగా ఆచితూచి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత ఈ పెళ్లి సంబంధాల విషయంలో కానీ, తర్వాత ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు పై అధికారులతో కానీ జాగ్రత్తగా మాట్లాడండి. నాలుకని చాలా జాగ్రత్తగా, పొదుపుగా, హితంగా, మితంగా ఉపయోగించండి. ఎందువలన రాహు ఉన్నాడు కదా మనకి లగ్నాత్తు. ఆయన ఏం చేస్తాడు, అనే ఈ మాట విసిరేయి అంటాడు. మనం విసిరేసామనుకున్న తర్వాత తలపట్టు కూర్చునేది మనమే, తిప్పలు పడేది మనమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అంటే అష్టమ రవి వలన మీకు ఔషధ సేవనం తప్పదు. అందువల్ల చిన్నగా అనారోగ్యం రాకుండానే మొట్టమొదటే 16వ తారీఖుకి ముందే మీరు సూర్య నమస్కారాలు మొదలుపెట్టండి. ఆరోగ్యం భాస్కరాదిచ్ ఓం రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అనే 12 నామాలు మానకుండా విడవకుండా చదువుకోవడం. ఆదివారం పూట కుక్కలకి చపాతీ కొంచెం నెయ్యి రాసి చక్కెర చల్లినటువంటి చపాతీలు కనీసం ఒకటి నుంచి మీ ఇష్టం సంఖ్య వెయ్యండి. మీకు అనారోగ్య పరిస్థితులు అధిగమిస్తారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కుటుంబంలో కొంచెం అనవసరమైన విషయాలు చర్చకు వస్తాయి. అవి మనకు అవసరం ఉండవు, మనకు కలిసి వచ్చేవి కాదు. ఎందుకు అనవసరమైన విషయాలు, ఇతరుల విషయాలు మీరు చర్చించుకొని గొడవలు పడుతూ ఉంటారు. నాకు తెలుసు నేను చెప్పింది వేదం అని మీ వాళ్ళు అంటారు, నాకు తెలుసు అని మీరు అంటారు. మధ్యలో మన పిల్లలో లేకపోతే మన పెద్దవాళ్ళు వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అప్పుడు అదంతా కూడా పెద్ద చిందరవందర అయిపోతుంది. అందువల్ల గొడవలు తగాదాలు మీ యొక్క ఇంట్లో ఇతరుల వలన వస్తాయి. జాగ్రత్త, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు, లేకపోతే ఎక్కడైనా మనం లోన్లు తీసుకోవచ్చు, ఈఎంఐలు కట్టవచ్చు, లేదా ఎక్కడైనా చెల్లింపులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చెల్లించేయండి. అంతేగాని వచ్చే నెల చూద్దాం, తర్వాత చూద్దాం అన్న మాట మనకి డిక్షనరీలో లేకుండా దాన్ని మొత్తం ఎరైజ్ చేసేయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు నిందలు, నిష్ఠూరాలు, వారితో వాదోపవాదాలు, తలకాయ నొప్పులు ఇవన్నీ రాసిపెట్టి కనపడుతున్నాయి. అందువల్ల చెల్లింపులు చెయ్యండి. చెల్లింపుల విషయంలో ముందే పొదుపు చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి. ఇవన్నీ కూడా అబ్బా ఎంత సూక్తి ముక్తావళి బోరు కొడుతుంది అనుకుంటున్నారా? అనుకోకండి. మీ శ్రేయోభిలాషిగానే చెబుతున్నాను. మీరు కష్టపడితే నాకు ఇష్టం కాదు. అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, గమనించండి, జాగ్రత్త పడండి. మరి మీన రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంట? అన్ని విధాలా కూడా మనకి గణపతిని గట్టిగా ఆరాధిస్తే మీకు ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. బుధవారం పూట తప్పనిసరిగా మీరు ఒక్క పొద్దు ఉండి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి గరికతో వినాయకుడికి పూజ చేసుకుని 21 నామాలతో సుముఖచ్చ ఏకదంతచ్చ ఆ విధంగా పూజ చేసి లడ్డూలు 21 లడ్డూలు మీరు గణపతికి నివేదన చేసి పిల్లలందరికీ పంచండి. అది మన ఇంట్లో పిల్లలకి పంచవలెనో, మన చుట్టాలకి, బంధువులకి అదేం లేదు కాన్సెప్టు. పేద పిల్లలకి అందరికీ కూడా స్లమ్ ఏరియాకి వెళ్ళి మరీ పంచండి. పంచేస్తే మీ యొక్క విఘ్నాలు తొలగి మీకు మనశ్శాంతి లభిస్తుంది మొట్టమొదట. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు చేస్తున్నాం కదా ప్రతిరోజు, మరి ఇంకేం చేయాలంటే కనుక ఆదివారం పూట పేదవాళ్ళు ఎవరికైనా సరే మనకి ఇంట్లో ఉంటారు కదా పని చేసేవాళ్ళు, వాళ్ళని గోధుమ పిండి కేజింపావు గోధుమ పిండి మీ ఆరోగ్య పరిస్థితులు అననుకూల పరిస్థితులు అధిగమించే వరకు, అంటే వచ్చే నెల నవంబర్ నెల 16 వరకు కూడా ప్రతి వారం కూడా గోధుమ పిండి కేజింపావు దానం ఇస్తూ ఉండండి. అన్ని విధాలా కూడా మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. శ్రీమతి.